ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడిందని ఐఎండీ తెలిపింది. ఇది క్రమంగా ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలను సమీపించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్ తో పాటు ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను ఐఎండీ అప్రమత్తం చేసింది. ఈ తుఫానికి ద్వితాగా నామకరణం చేశారు. ఈ పేరును యమన్ సూచించింది. అక్కడ సోకోట్రా ద్వీపంలోని ఒక ప్రసిద్ధ సరస్సు పేరు ఇది. 4 రోజుల పాటు తుఫాన్ తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. ఇది చెన్నై, పుదుచ్చేరి మధ్యలో తీరం దాటుతుందని తొలుత అంచనా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితి ప్రకారం సైక్లోన్ తీరం దాటే అవకాశాలు తక్కువని, తీరం వెంబడి పయనించి బలహీనపడొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తుఫాను ప్రభావంతో మంగళవారం వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఆదివారం కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తుంది. ఇవాళ సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గాలుల వేగం పెరగనుందని ప్రకటించింది. శని, ఆదివారాల్లో గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని చెప్పింది. విశాఖపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో 2వ నెంబర్ హెచ్చరికలు జారీ అయ్యాయి. నేడు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ వర్షానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఈ ద్వితీయ తుఫాన్ కి సంబంధించి ఎటువంటి హెచ్చరికలు ఐఎండీ జారీ చేసింది? ఏ రాష్ట్రాలకి, అంటే ఏ జిల్లాలకి సంబంధించి రెడ్ అలర్ట్ ని జారీ చేసింది? సుధా, ఏపీకి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలోని శ్రీలంక సమీపంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని కూడా ఐఎండీ ఇప్పటికే తెలిపిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇది క్రమంగా ఉత్తర వాయువు దిశగా కదులుతూ ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలను సమీపించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీపులతో పాటు ఏపీ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను కూడా ఇప్పటికే ఐఎండీ అప్రమత్తం చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. తుఫానుకు ఐఎండీ ద్వితీయగా నామకరణం అయితే చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ద్విత్వాగా తుఫాన్ ఈ పేరును మెమన్ సూచించిందని, అక్కడ సోకోట్రా ద్వీపంలోని ఒక ప్రసిద్ధి సరస్సు పేరు ఇదని కూడా ఐఎండీ చెప్పిన పరిస్థితి. 4 రోజుల పాటు తుఫాను తీవ్రత కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇది చెన్నై, పుదుచ్చేరి మధ్యలో తీరం దాటుతుందని తొలుత అంచనా వేసినా, అయితే ప్రస్తుత పరిస్థితి ప్రకారం సైక్లోన్ తీరం దాటే అవకాశాలు తక్కువ ఉన్నాయని కూడా ఐఎండీ తెలిపిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే తుఫాన్ ప్రభావంతో మంగళవారం వరకు ఏపీలోని పలు ప్రాంతాలలో, పలు జిల్లాలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా అమరావతి సంబంధించిన వాతావరణ కేంద్రం తెలిపిన పరిస్థితి నెలకొంది. శనివారం కొన్ని జిల్లాలు సంబంధించి కూడా ఆరెంజ్, అదే విధంగా ఆదివారం కొన్ని జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే పరిస్థితి ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే అంచనా వేసిన పరిస్థితి అయితే దాదాపుగా ఉంది. ఇవాళ సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గాలులు శరవేగంగా పెరుగుతాయని కూడా వాతావరణ శాఖ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆదివారం గరిష్టంగా దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయొచ్చు అని కూడా వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడుగా విశాఖ, మచిలీపట్నం పోర్టులో 2వ నంబర్ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నేడు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాకు సంబంధించి, తిరుపతి జిల్లాకు సంబంధించి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పింది. వాతావరణ శాఖ చెప్పినట్టుగానే తిరుపతి, నెల్లూరు జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే వాతావరణం అయితే మారిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. సుధా. రైట్ సునీల్, థ్యాంక్ యూ.